ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మధు లోహిత చెంప పలగొట్టిందో, ఎందుకు పలగొట్టిందో వీడియోలో తెలుసుకుందాం. హ్యాపీగా ఉన్నావు ఆ వ్రతం కారణంగానా? ఏం చెప్పినా స్మైల్ చేస్తూనే చెప్తున్నావు అని అంటది. అన్నంగా సరే నేను ఎలా ఆటుగా మార్చానో నాకు తెలుసులే అని మధు అంటది. ఆటుగా మారుస్తానని వేద విధంగా అనుకోకు, ఈ కాఫీ ఇచ్చి నీకు ఆటుగా మారుస్తానని చెప్తున్నాను అని డాడీ మధు చేయి పట్టుకుంటాడు. పట్టుకోగానే అమ్మో అని ఛాయ్ అక్కడ పెట్టేసి షాక్ కొడుతుంది, నీ చేయికి చూసుకో అనండి. చేతికి ఇంత కరెంట్ వస్తే, ఒకవేళ ఒళ్ళంతా కరెంట్ వస్తే ఏం చేస్తావు అంటే, ఏం చేస్తావు అని అంటే, ఏం చేస్తానా మా ఇంట్లో కరెంట్ అన్ని తీసేసి నిన్ను ఆడ పెట్టేస్తాను అని అంటే, అప్పుడు మ్యాడీ కొట్టడానికి వెళ్తాడనమాట. ఏంటి అలా చూస్తున్నావని మధు అడిగితే, చిన్న మొదలైందానంటే నిన్ను అని కొట్టడానికి వెళ్తాడు. మారి నవ్వుతూ ఉంటాడు కదా. అయితే మన లోకి అనుకుంటది, ఆ పూజ చేసినందుకే మ్యారీ ఇంత మారిపోయిందా, ఒకవేళ మ్యారీ మారిపోతే శోభనం జరిగిపోతుందేమో, నాగవల్లాంటికి నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటి లోకి కాఫీ తీసుకొస్తాడు. తీసుకోవద్దునా అని అంటే, ఏమొద్దురా నాకు అని అంటది. అనేసి కాఫీని పడేసి వాని చెంప మీద కొడుతుంది. పాపం కొట్టగానే మన మధు వస్తుంది. లోయి చిన్నపిల్లని కొట్టొద్దని కామన్ సెన్స్ గిట్ట లేదా అంటే, కామన్ సెన్స్ నాకు కాదు వానికి లేదు అని అంటది. నేను వద్దు అని చెప్తుంటే కాఫీ నాకు ఇవ్వడానికి వెళ్ళాడు, నా శారీ మీద వేసాడు. అసలు ఈ శారీ ఖరీదు ఎంత తెలుసా, మీ నాన్న జీతం అంత కాదు అని అంటే, నీ ఖరీదైన శారీస్ కట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గట్లు బిహేవియర్ కిట ఉండాలి, ఇలా చీప్గా బిహేవ్ చేసేది అవసరం లేదు అని అంటది మధు. ఇది చీప్ బిహేవియర్ అంటే, చీప్ బిహేవియర్ నాది కాదు నీ తమ్ముంది, ఎక్కడ కాఫీ అనేది వేస్ట్ అయిపోతుందో బలవంతంగా నాకు తాగిపియాలని ట్రై చేసిండు, అది మీ తమ్ముడు చీప్ బిహేవియర్ అని. నువ్వు మర్యాద చేయడానికి అలా చేశాడమ్మా అని అంటే, పెద్ద గొప్ప మర్యాద చేస్తున్నాడు పట్టు, మీరు మ్యాడీకి బట్టలు పెడుతున్నారు కదా, ఆ బట్టల ఖరీదు మ్యాడీ షూస్ ఖరీదు ఉంటాయి, అంత చీప్గా ఉంటాయి అని అంటది. పెట్టే భోజనం కండు వాళ్ళ డ్రైవర్ ఇంట్లో పెట్టే భోజనం చాలా బాగుంటుంది, అది మీరు చేసే మర్యాద. డాడీ గొప్పింట్లో మంచి పనుకునేవారు, మీరు ఇంటికి వచ్చి ఇలా పనుకుంటున్నాడు, మీరు చేసే మర్యాద. అలాగే ఇంకోటి, మీరు రోజు కూరగాయలు అమ్మితే కానీ మీకు పైసలు రాని మీరు మీ గొప్పింటి ఇంటికి వల వేసిండ్రు మీరు కూతుర్ని అని చెప్పి అని ఇళ్లలో మాట్లాడదు అనమాట. మాట్లాడేసరికి మన మధు కోపం వచ్చి చెంప వల్ల కొడుతుంది. అమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడావనుకో నేనేం చేస్తాను నాకే తెలియదు, ఏ తల్లి అలా వెలగా వేయదు. ఓ లోహిత, నీ తల్లి గురించి నీ ఇలాగే మాట్లాడితే నీకెలా ఉంటుంది? నిన్ను నీ తల్లి వరుణ్కి వెలవేసిందంటే ఎంత బాధగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు అని అంటది. ఎవరమ్మ అయినా మీ అమ్మలాగానే, ఎప్పుడైనా కానీ తప్పుగా మాట్లాడకు, వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది చెంటిని తీసుకొని. తర్వాత ఏంటి వరుణ్ ఇలా కొడుతుంటే చూస్తున్నావు అంటే, మధు కాదు నేనే కొట్టాలనుకున్నాను నువ్వు మాట్లాడే మాటలకి, ఇంకోసారి కొంచెం నోరు అదుపులో పెట్టుకో అని అంటాడు. నాగవల్లి మన లోకి కాల్ చేసి, శోభనం చెడగొట్టడానికి ఏమైనా ప్లాన్ వేసావా అంటే, లేదంటే అంటే శోభనం 100 ఏళ్ళు కాదు రేపే ఉంది, ఏం ప్లాన్ వేసావంటే, లేదంటే వ్రతం చేశారు కదా, వ్రతం చేసేసరికి నా బుర్ర పని చేయలేదంటే, వ్రతం చెడగొట్టమని చెప్పాను కదా అంటే, చెడగొట్టలేనంటే అని అంటది. దానికి తోడు ఆ హాఫ్ టికెట్ గాడు గుడికి వచ్చాడు, వాడెందుకు వచ్చాడంటే మధుని కలవడానికి అని. అరే వాడిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలనో అక్కడ వాడుకుందాం, ఇప్పుడైతే నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి, శోభనం ఆగిపోతుందంటే, సరే అంటే చెప్పండి అని అంటది లోకి. చిన్నప్పటి ఫొటోస్ చిన్నవి ఉన్నాయని చెప్పావు కదా, అవునంటీ అని అంటే, సరే అని ఒక ప్లాన్ చెప్తానమాట. ప్లాన్ అదిరిపోయింది ఆంటీ అని అంటే, ఒకవేళ ప్లాన్ అదిరిపోకపోతే నిన్ను అదిరిపోయేటట్టు చేస్తానని. ప్లాన్ ఫెయిల్ అవ్వడమా ఛాన్సే లేదు, చిన్ని నువ్వు నన్ను దెబ్బ కొట్టావు కదా, ఇప్పుడు నీకు చూడు చావు దెబ్బ కొడతాను అని అంట. తర్వాత అసలు ఈ చిన్నప్పటి ఫొటోస్ ఎక్కడున్నాయి, ఎవరికి అడగాలి అంటే చెంటికి అడుగుదామని చెంటి దగ్గరికి వెళ్తుంది. చెంటి అలిగి కూర్చుంటాడు. అయితే చాక్లెట్ ఇస్తుంది, అతనేం పట్టించుకోడు. అయితే గుంజలు తీస్తుంది అనమాట. గుంజలు తీసిన తర్వాత సరే అక్క అని అంటాడు, క్షమిస్తాడు, చాక్లెట్ తీసుకుంటాడు. ఒక మెమరీ లాగా ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, మీ బాబాకు తెలియంది ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటే, చిన్నప్పటి మధు ఆడుకున్న చిన్నప్పటి బొమ్మలు కానీ ఏదైనా కానీ ఇవ్వచ్చు కదా అంటే, ఏం లేవు మా అక్క ఆడుకున్నాయి అని అంటే, ఫొటోస్ కానీ ఏం లేవా అంటే, ఉన్నాయంటే. ఫొటోస్ ఎక్కడ ఉన్నాయంటే, ఏం మా అమ్మ వాళ్ళు ఎక్కడ దాచారు, నేను అన్ని చెక్ చేసాను లేరు కదా అని అంటే, ట్రంక్ పెట్టలో దాచారంటే, సరే ఆ ఫొటోస్ అన్ని మీ బావకు ఒక గిఫ్ట్ లాగా ఇయ్యు, మీ బావ సర్ప్రైజ్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంటే, సరే నేను అదే ఇస్తాను, సర్ప్రైజ్ ఇస్తాను. తర్వాత మ్యాడీ కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే మన మధు వస్తే, నేను చేసిన తప్పుగా ఉందా, నేను కొట్టాను కదా అని అంటే, అలా మాట్లాడినప్పుడు అలా కొట్టడం ఏం కాదు, నువ్వు తప్పు చేయవు, నా ఫ్రెండ్ ఎప్పుడు తప్పు చేయదు అని అంటే, నువ్వు ఎప్పుడు తప్పు చేయవంటే ఇంకోలా చెప్పంటే, ఇంకోలా ఎట్లా అంటే, నా భార్య ఎప్పుడు తప్పు చేయదని చెప్పంటే అని కొట్టడానికి వెళ్తాడు. వస్తానమాట. సారీ అని వెళ్ళిపోతుంటే, లేదు అని లేస్తారనమాట. మధు వెళ్ళిపోతుంది. తర్వాత మధు నీ జీవితంలోకి వచ్చినాకనే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు బావా, నువ్వు హ్యాపీగా ఉండడం ఏంటి, చాలా హ్యాపీగా ఉన్నావు అని. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది దుఃఖము, ఏది సంతోషము, ఏది తేల్చలేకపోతున్నాను బావా అని అంటారు. అంటే అలా ఆలోచిస్తే ఏది తేల్చలే, దాని గురించి ఆలోచించడం బంద్ చేసి ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండడం గురించి, అలాగే మధుని ఎలా సంతోషం పెట్టాలో గురించి ఆలోచించు, సరేనా, బాయ్ అని వెళ్ళిపోతావు. మన
మన దేవ ఫుల్ తాగుతాడనమాట. తాగి అద్దం ముందర వెళ్ళి నీ బ్రెయిన్ పనిచేయట్లేదురా, అసలు ఆ చిన్ని నీ చుట్టే తిరుగుతుంది, అది పట్టుకోలేక నువ్వు ఆలోచించట్లేదు. హాఫ్ టికెట్ గాడు కాలేజ్కి వచ్చినప్పుడే నువ్వు నా గురించి అడిగాడు వాడు. అలాగే డైరెక్ట్గా రిసెప్షన్కి వచ్చాడు నా గురించి. నలుగురు మనుషులను వేసుకొచ్చి నన్ను చంపడానికి ట్రై చేశాడు. అలాగే అక్కడికి ఆగాడా, చిన్ని నీ చుట్టే తిరుగుతుంది మ్యాడీ అని చెప్పి నీకు ఒక నిజం చెప్పాలని ట్రై చేస్తుందని చెప్పాడు. నీ డెన్లో వేసి బాగా కొట్టి చిన్ని ఎక్కడుందో తెలుసుకొని అనుకున్నావు. కానీ నీకు భయం, వాడు ఎక్కడ పార్వతిని నువ్వే చంపావని చెప్తాడని. మోహన్ చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని అతని మోహన్ చూసి అతనే అసహించుకుంటాడు. వారు ఏమనుకోకని దేవర్నే చెప్పేసుకొని ఆ చిన్ని ఆచూకి తొందరగా తెలుసుకోవాలి, నాగవల్లి ముందు కన్నా నేనే తెలుసుకోవాలి అని అనుకుంటాడు. సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.